ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? ఇప్పుడు దీనిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒక వార్త కూడా విపరీతంగా చక్కర్లు కొడుతోంది ప్రస్తుతం. రఘురామకృష్ణంరాజు కూటమి తరఫున పోటీ చేయాలి అని అనుకుంటున్నారు. ఆయన ఇండిపెండెంట్గా కాకుండా కూటమిలో వెళ్ళాలి అనుకుంటున్నారు. అంటే జనసేన, టీడీపీ, బీజేపీ అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, బీజేపీతో కలిసే విషయంలో తెలుగుదేశం పార్టీ సానుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా అన్నదైతే కనిపించడం లేదు. కాస్త తటస్థంగా పరిస్థితుల్ని అంచనా వేసుకునే పనిలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుంది. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం ఈ కూటమిలోనికి తప్పనిసరిగా బీజేపీ వస్తుంది అంటూ పదే పదే చెబుతూ ఉన్నారు. బీజేపీ వస్తుంది, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి, ఆ కూటమిలో తాను పోటీ చేస్తాను అని చెప్తూ ఉన్నారు. అయితే రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇచ్చే, తమ పార్టీ నుంచి టికెట్ ఇచ్చే విషయంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏమాత్రం సుముఖంగా లేదు అన్నది ప్రచారం నడుస్తూ ఉంది. బహుశా ఒక విషయం మాత్రం చెప్పాలి, రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా, విపరీతంగా ఈ మధ్యకాలంలో ఆయన ఉపయోగపడుతూ వచ్చారు, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ. అలాంటి నేపథ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన రఘురామకృష్ణంరాజుకు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నాయి అన్నది కూడా ఆలోచించాలి. బహుశా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, రఘురామకృష్ణంరాజుకు తమ పార్టీ తరఫున టికెట్ ఇస్తే ఆయన ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నిస్తారు, ఇక తమ ఆధీనంలో ఉండరు టికెట్ ఇచ్చినప్పటికీ కూడా అన్న అభిప్రాయం ఉండవచ్చు. ఎందుకంటే వైసీపీకి ఎదురైన ఎక్స్పీరియన్స్ భవిష్యత్తులో ఆ పార్టీలకు కూడా రావచ్చు. ఆ భయంతో రఘురామకృష్ణంరాజుని ఓన్ చేసుకొని తమ పార్టీ టికెట్ బీఫామ్ మీద టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉండకపోవచ్చు. ప్రధానంగా జనసేన, ఎందుకంటే జనసేనకు 1-2 ఎంపీ సీట్లు ఇస్తారు, దాన్ని రఘురామకృష్ణంరాజుకి ఇచ్చేస్తే జనసేనకు ఇంకా పెద్దగా ఏమి ఉండదు, అదొకటి. అయితే ఈ విషయంలోనే రఘురామకృష్ణంరాజుకు ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురైంది, ఒక చర్చా కార్యక్రమంలో. మీరు కూటమి తరఫున పోటీ చేస్తాం అని అంటున్నారు కదా, మరి జనసేననా, తెలుగుదేశం పార్టీనా, బీజేపీనా, లేకుంటే ఏ పార్టీ అయినా పర్వాలేదు కూటమి తరఫున పోటీ చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించినప్పుడు ఆయన నేరుగా తాను టీడీపీ తరఫునైనా సరే, జనసేన తరఫునైనా సరే పోటీ చేస్తా అని మాత్రం అనడం లేదు. ఈ కూటమిలోనికి బీజేపీ వస్తుంది అని పదే పదే ఆయన బల్లగుద్ది వాదిస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేని నేపథ్యంలో బీజేపీ ఈ కూటమిలోనికి వస్తే బీజేపీలో తనకున్న లాబింగ్ పవర్తో బీజేపీ తరఫున టికెట్ సాధించాలి అని రఘురామకృష్ణంరాజు అనుకుంటున్నారా? నరసాపురం నుంచి గతంలో అలయన్స్లో 2 సార్లు బీజేపీ కూడా గెలిచింది అన్న విషయాన్ని కూడా రఘురామకృష్ణంరాజు ప్రధానంగా గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా చూస్తూ ఉంటే జనసేన, టీడీపీ అంత సుముఖంగా లేవు రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇచ్చేందుకు అని అయితే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన బీజేపీ పట్ల అయితే చాలా సానుకూలంగా ఉన్నారు, బీజేపీ కలిసి రావాలి ఈ కూటమిలోనికని ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ, జనసేన తరఫున అయినా పోటీ చేస్తారా కూటమి ఉంటే అంటే, ఆయన నేరుగా ఎక్కడ ఆ పార్టీలో చేరి పోటీ చేస్తానని మాత్రం చెప్పడం లేదు. జనసేన, టీడీపీ పట్ల ఆ పార్టీలు ఉన్న కూటమిలు అవుతాయి, నేను పార్టీ లేనప్పటికీ కూడా ఒక పార్టీ లాంటివన్నీ ఆ కూటమిలో నేను ఒక భాగస్వామిని అవుతాను అంటూ ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారే కానీ నేరుగా జనసేన, టీడీపీ టికెట్ మీద పోటీ చేస్తానని మాత్రం చెప్పడం లేదు. బీజేపీ కలిసి వస్తుంది అంటున్నారు. అంటే బీజేపీ నుంచి వీలైనంత వరకు పోటీ చేయడానికి ఆయన కూడా ఆసక్తికరంగా ఉన్నట్టున్నారు. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు లాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ప్రాంతీయ పార్టీలు తట్టుకోవడం అన్నది అంత ఈజీ కాదు అన్న ఒక ఒపీనియన్ అయితే ఉంది. కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్తే సెట్ అవుతారు, జాతీయ పార్టీ అయితేనే తనకు బాగుంటుంది అని ఆయన అనుకుంటున్నారా అన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఓవరాల్గా అయితే చంద్రబాబు నాయుడుకు రఘురామకృష్ణంరాజు చాలా ఒక విధంగా ఒక ప్యారలల్గా ఒక టీవీ ఛానల్ లాగా ఆయన ఉపయోగపడుతూ వచ్చారు. మరి అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు వెనుక ముందు ఆడుతూ ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ మనుషుల్ని వాడుకొని వదిలేస్తుందా అన్న అభిప్రాయానికి కూడా ఈ ఎపిసోడ్ ఆస్కారం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా ఏం జరుగుతుంది అన్నదైతే చూడాలి.